ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు వెండితెరపై దళపతిగా నీరాజనాలు అందుకున్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి రియల్ లైఫ్ తమిళనగ నేతగా అవతరించాడు. ఈ అద్భుతమైన విజయం ఇచ్చిన జోష్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఐపీఎల్ ఫీవర్ కూడా పీక్స్కు చేరింది. నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తర పోరు జరగబోతుంది. ఈ తరుణంలో చెన్నై ఫ్రాంచైజ్ తన అభిమానులకు ఒక ఆసక్తికరమైన ముందస్తు విజ్ఞప్తిని చేసింది. దీన్నే ఇప్పుడు నెటిజన్స్ స్వీట్ వార్నింగ్గా అభివర్ణిస్తున్నారు. స్టేడియానికి వచ్చే అభిమానులు కేవలం క్రీడా స్ఫూర్తిని మాత్రమే తమతో తీసుకురావాలని, రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి హంగులు స్టేడియం లోపలికి అనుమతించబడవని సిఎస్కే యాజమాన్యం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్లు కానీ, వ్యక్తులకు సంబంధించిన హోర్డింగ్స్, బ్యానర్లు కానీ తీసుకురావద్దని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. స్టేడియం అంతా పసుపు రంగుతో నిండిపోవాలని, కేవలం ఆటను మాత్రమే ఆస్వాదించాలని కోరింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో అభిమానులు ఉత్సాహంతో టీవీకే జెండాలను లేదా విజయ్ ఫోటోలను స్టేడియంలో ప్రదర్శించే అవకాశం ఉంటుందని భావించిన సిఎస్కే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి చెన్నై స్టేడియంలో ఇలాంటి ఆంక్షలు విధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రపంచ కప్ మ్యాచ్ల సమయంలో కూడా తమిళ వెట్రి కజగం గుర్తు అయిన విజిల్ను స్టేడియంలోకి తీసుకురావడానికి పోలీసులు నిరాకరించారు. అప్పట్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఆ తర్వాత తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇస్తూ తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపింది. కానీ నేటి మ్యాచ్ విషయంలో సిఎస్కే స్వయంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలిటిక్స్ వేరు, క్రికెట్ వేరు అని చెబుతూనే అభిమానుల అత్యుత్సాహం వల్ల మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగకూడదనేది యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. విజయ్ అభిమానులు ఒకవైపు సీఎం గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూనే మరోవైపు తమ ఫేవరెట్ టీం సిఎస్కే మ్యాచ్ను చూడడానికి సిద్ధమవుతున్నారు. అయితే స్టేడియం నిబంధనల ప్రకారం తమ రాజకీయ అభిమానాన్ని కాస్త పక్కన పెట్టి కేవలం ధోని సేన కోసం పసుపు చొక్కాలతో మైదానానికి రావాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి సిఎస్కే చేసిన ఈ రిక్వెస్ట్కు దళపతి ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆట మైదానాన్ని రాజకీయ వేదికగా మార్చకుండా కేవలం క్రికెట్ ఫోకస్తోనే ముందుకు సాగాలని సిఎస్కే చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.